వాళ్ళు ఏం తప్పుగా అనలేదే, ఎప్పుడు జీడిపప్పు యశ్వే తినాలా మేము కూడా తింటాం అంటున్నారు అంతే. షార్ట్ బ్రేక్ ఇప్పుడే వస్తాం. అది యశ్ దిబ్బరొట్టెలో జీడిపప్పులు వేసుకుంటారా నాకొద్దు అని చెప్పింది. పులిహోర కలుపుతున్నా, అన్నం చల్లగా అవ్వాలి కదా, పులిహోర కలపడంలో నేను తోపు. రోజు ఏం రోజు దేవుళ్ళ దగ్గర తిరుపతికే పంపుతావు, నువ్వు మటన్ ఎట్లా అడిగినావు? అంటే శనివారం నాకు రోజులతో పని తింటాం నేను. మా ఇంట్లో నడవదు అంటే ఈ రకంగా యశ్ ఎంత రిచ్. కూర వండినా జీడిపప్పు, స్వీట్ చేసినా జీడిపప్పు, ఉప్మా చేసిన జీడిపప్పు, పులిహోరలో జీడిపప్పు, కిచడీలో జీడిపప్పు, కంప్లీట్ జీడిపప్పు ఉంటుంది. గిర్ర గిర్ర ఊరికే పడుతుందండి యశ్. మనుషులన్న గుద్దేస్తుంది, సామాన్లన్న గుద్దేస్తుంది, లేకపోతే అదన్న పడుతుంది, తుక్కు తుక్కు పడుతుంది. మళ్ళీ లేవదు, మనం వెళ్ళి లేపాలి. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఏం అడగాలి? నా పెళ్ళిళ్ళలో కూడా నన్ను ఇట్లా కవర్ చేయలేదు తెలుసా, నేను ఏడిపోయినా. నాకు ఒక్కరికి ఇద్దరికి వంట చేయమంటే అసలు నా వల్ల కానీ నా చెయ్యే రాదు. ఒక 20 మందికి, 30 మందికి, 50 మందికి, 100 మందికి అంటుంటే నాకు ఊపు వస్తుంటుంది అనమాట. నిన్న 3 అమ్మవార్లకి ఓడిబియ్యం పోసాము. అండ్ గుళ్ళో ఉన్న అమ్మవార్లకి వెళ్ళి ఓడిబియ్యం పోస్తున్నాను. మన ఇంట్లో కూడా అమ్మ ఉంది కదా, ఎందుకు పోయకూడదు అని నాకు అనిపించింది. అమ్మని అడిగితే ఎందుకు పోయొద్దు, నీకు ఆ థాట్ రావడమే చాలా మంచిది, పోద్దాము అని అత్తమ్మ అమ్మ అందరు అన్నారు. సో నైట్ కూడా నేను యశ్ అమ్మ అందరూ ఓడిబియ్యం తెచ్చి పోసారనమాట. సో ఇంకా ఈరోజు కార్తీక మాసం లాస్ట్ కాబట్టి ఓడిబియ్యం పెట్టేసుకుంటున్నాము. ఇప్పుడు అన్ని కూరగాయలు కోస్తూ ఉంటే మా అందరికి ఒక థాట్ వచ్చింది, ఇంట్లో వండుకొని వెళ్ళి చెట్ల కింద తినాలి అని చెప్పి. సో ఇప్పుడు ఈ గిన్నె పెట్టాలి. ఈ గిన్నె గురించి చాలామంది నన్ను అడుగుతున్నారు, ఈ గిన్నె ఎక్కడ తెచ్చుకున్నావు అని. నేను యూఎస్ నుండి తెచ్చుకున్నా అండి. అప్పుడు నాకున్న 26 కిలోస్లో ఇదే 8 kgs ఉంది. సో ఇప్పుడు దీంట్లో ఇది బగారన్నం కోసం పెట్టా అనమాట. చిన్న నెయ్యి డబ్బా అడుగు తీసుకురాలి. బగారన్నంలో కొంచెం మెంతికూర వేసి వండితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఆల్రెడీ పొయ్యి మీద వేసేసాను, రండి చూపిస్తా. వంకాయ, ఆలుగడ్డ, టమాటా. మీరు తెలంగాణలో ఎవరింటికి వెళ్ళినా ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అంటే చాలు ఈ కూర వండాల్సిందే. ఇన్ కేస్ ఆ కూర చూస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని కనిపెట్టేయచ్చు. ఎస్, అంటే మామూలుగా కూడా వండుకుంటాము. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో కమ్మటి వాసన వస్తుంది. అమ్మవారికి నైవేద్యం పెట్టట్లేదు కాబట్టి వాసన చూడొచ్చు, రుచి కూడా చూడొచ్చు. ఇక్కడ ఉంది చూడండి కాలీఫ్లవర్. ఇది నేను చేయాలా అని మేమిద్దరం చాలా డిస్కషన్ చేసుకొని ఫైనల్లీ ఇద్దరం కలిసి చేస్తున్నాం. కాలీఫ్లవర్ చేస్తున్నాం అనమాట. అండ్ కాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నాం. ఇక్కడ చూడండి పాలు పెట్టాను ఒక 2 లీటర్లు. దీన్ని సీక్రెట్ రెసిపీ అన్నావు అంటే ఇది కొంచెం వేడయ్యే లోపల నా మైండ్ ప్రిపేర్ అవుతుంది ఏం చేయాలని. ఇక్కడ ఉంది సాంబార్ కోసం పప్పు ఉడకబెట్టా. ఓడి బియ్యం అని చెప్పాను కదా, ఆ బియ్యం కడిగాను. ఇదేమో పులిహోర కోసం బియ్యం కడిగి పెట్టా. ఓడి బియ్యమే అంతే. కానీ కిచెన్ అంతా మెస్సీ ఉంది. ఇద్దరం కలిసి చేసినాం. కొంచెం నూనె కూడా తీసుకురా చిన్న, తాలింపు వేసేస్తా బగారన్నంకి. అండ్ మసాలాలు కూడా తీసుకురా. నాకు ఒక్కరికి ఇద్దరికి వంట చేయమంటే అసలు నా వల్ల కానీ నా చెయ్యే రాదు. ఒక 20 మందికి, 30 మందికి, 50 మందికి, 100 మందికి అంటుంటే నాకు ఊపు వస్తుంటుంది అనమాట. ఎంత ఎక్కువ క్వాంటిటీ అయితే అంత మంచిగా వండుతాను నేను. తక్కువ క్వాంటిటీ నాకు అసలు రాదు. అందుకే మా అత్తమ్మ నాతో అసలు ఇంట్లో వంట చేయనియదు, నువ్వు అన్ని ఇంత వండుతావు అని చెప్పేసి. బగారన్నంకి కొంచెం నెయ్యి వేసా. బగారన్నం రెసిపీ మన దాంట్లో చాలాసార్లు పెట్టిన. అక్కడ బిర్యానీ ఆకుంటే తీసుకురచ్చిన. బగారన్నంలో సాజీరా ఖచ్చితంగా పడాలి, లవంగాలు, అనాస పువ్వు. ఈ బండ పువ్వుతోనే బిర్యానీకి బగారన్నంకి మంచి వాసన వస్తుందండి. యాలకు, దాల్చిన చెక్క, సాజీరా మస్ట్. ఇందులో ఫస్ట్ ఉల్లిపాయలు వేద్దాం. కరివేపాకు, వంకాయ కూర అయిపోయింది.
బగారన్నంకి ఎసరు నీళ్ళు పోస్తున్నాం. 3 kgs రైస్, 6 లీటర్స్ వాటర్. డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా. పిచ్చి పిచ్చి ఉంది ఇది, మైక్ తీసేస్తున్నా. డ్రెస్ ఇప్పేస్తే అది హాయి ఉంది. ఇది పాయసంకి. ఇందులో ఏమేం వేసానంటే బియ్యంని నానబెట్టి వేసాను, జీడిపప్పు, బాదం పప్పు అవన్నిటిని మిక్సీ బట్టి వేసాను అనమాట. భలే కమ్మగా ఉంటుందండి. కమ్మగా అంటే చాలా కమ్మగా. మన టీం ఎవరు తినలేదు, టేస్ట్ చేయలేరు. ఈరోజు వాళ్ళే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తే మీకు కూడా చేసి పెడతాను అనమాట. జీడిపప్పు అంటే అందరికీ నువ్వే గుర్తొస్తావు యశు. ఇది ఏ స్వీట్ చేసినా అందులో ఇలాచి పొడి మటుకి ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా యశుయే చేస్తుంది. సో వీడియోకి బ్రేక్ తీసుకొని నాకు ఇలాచి పొడి చేసి బ్రేక్, షార్ట్ బ్రేక్. ఇప్పుడే వస్తా. షార్ట్ బ్రేక్ అన్నారు. మరి ఎసరు వచ్చింది బా, ఎంత కమ్మటి వాసన వస్తుంది కదా ఎసరుదే కదా. ఎసరు వేసాను. నా పెళ్ళిళ్ళలో కూడా నన్ను ఇట్లా కవర్ చేయలేదు తెలుసా. నేను ఏడిపోయినా ఆడికి నన్ను ఇట్లా పప్పు బ్యాక్ వచ్చేసాను. నీ ఇలాచి పొడి వేసేసిన. ఇలాచి పొడి వేసేసాను, అయిపోయింది. వీడియో స్టాప్ చేసింది. ఇలాచి పొడి చేసిన దానికే గుర్తులేదు. అంటే ఇంత హడావిడిలో ఉన్నాను కదండి, నాకు ఎన్ని పనులు ఉంటాయి. ఇప్పుడు ఇగో జీడిపప్పు, ఇందులో 70% యశుకే, మిగతావి మిగిలినవి మేము ఏరుకొని తింటాం. యాక్చువల్గా లవ్తో 70% కాదు 80% ఏది నాకు పెడతారు. ఎక్కడికి పోయినా జీడిపప్పు అంటే ఇంకా నీకు మనకు ఒకవేళ కొలాబరేషన్కి జీడిపప్పు వస్తే నేను ఖచ్చితంగా అడుగుతారు యశు. వేడి వేడి. మా చెల్లి సాంబార్కి సగం వేసింది, ఆపేసింది. మా ఎడిటింగ్లో సౌండ్ వస్తే ప్రాబ్లం అవుతుంది అక్క అంటది. కానీ ప్రతిసారి వీడియో చేసినప్పుడు అదే మాట్లాడు. అయ్యో నిధి కాదు ఇటు అత్తమ్మతో నిధి మాట్లాడుతున్నా అనుకున్నా. నువ్వు ఏం అడగాలి? ముద్దు ముచ్చడి చేసే టైమా ఇది? ఇంకో అయిపోయింది. అయ్యో మనం ఎప్పుడు బాగా పని పెట్టుకున్నప్పుడే కరెంట్ పోతుంది. ఇవి వేగినాయి లేవో నాకు కనిపిస్తూనే లేవు. జీడిపప్పులు వేగినాయి. జీడిపప్పులు వేయకపోతే మహేష్తో ఓపెంట. డన్, పాయసం డన్. జరుగుతుంది. చేసుకోవచ్చు, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నాం. నువ్వు చెయ్యాలి కానీ ఎంత పని కావాలని అంత పని. సాయిరామ్, ఒక్కో ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక్కోలాగా ఉంటుంది. మనం చిరుకులు పెడతారంటే దగ్గరికి వెళ్తే మ్యూజిక్ ఎట్లా వస్తుంది పప్పు చెప్పు. సాయిరామ్ 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 అది అనే లోపల ఆంట ఎత్తిస్తుంది, ఫోన్ ఎత్తేస్తుంది. అయిపోయింది. చాలా వెళ్తే ఏమొస్తుంది? అఖిల అండకోటి బ్రహ్మాండ నాయక అని వస్తుంది. నాకు పాట పాడడం రాదు. ఇంతకన్నా ఎక్కువ పాడితే మీరు వీడియోలు చూడలేరు. కమ్మటి పాయసం రెడీ అయిపోయింది. చలో ఇప్పుడు నెక్స్ట్ మేము కాలీఫ్లవర్ ఫ్రై చేయాలి. ఆడ వేడి ఉంది, తాకుతుంది, అటు ఇటు తిరిగి గిర్ర గిర్ర ఊరికే పడుతుందండి యశు. మనుషులన్న గుద్దేస్తుంది, సామాన్లన్న గుద్దేస్తుంది, లేకపోతే అదన్న పడుతుంది. తుక్కు తుక్కు పడుతుంది. మళ్ళీ లేవదు, మనం వెళ్ళి లేపాలి. అత్తమ్మ అక్కడ ఉంది. అత్తమ్మ అలిగింది ఎందుకంటే సీరియల్ చూసుకోకుండా మేము వీడియో తీస్తున్నాం కదా, సౌండ్ వస్తుంది అద్దమ్మా అన్న. కానీ గట్టిగా అనుకున్నట్టుంది, కరెంట్ పోయింది. అమ్మ గట్టిగా అనుకున్నావు, కరెంట్ పోయింది. నేను ఎందుకు అనుకుంటా? మరి ఎందుకు అట్లా ముఖం మార్చుకున్నావు? నా పని నేను చేసుకుంటున్నా, మీ పని మీరు చేసుకుంటున్నారు. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. వీరబాబు కూడా వచ్చి రండి. అమ్మా వీరబాబు వచ్చి ఓన్లీ ముక్కలు లేకుండా ఉట్టి గిట్ల పప్పు చారు అన్నం పెడుతున్నావేంది అక్క నాకు అని అంటున్నాడు. అమ్మ ఈరోజు ఏం రోజు?
దేవుళ్ళ దగ్గర తిరుపతికే పంపుతావు, నువ్వు మటన్ ఎట్లా అడిగినావు? అంటే శనివారం నాకు రోజులతో పని లేదు, తింటాం నేను మామూలుగా. మా ఇంట్లో నడవదు అట్లా. తిరుపతికి పంపిస్తాడు, దేవుళ్ళకు లాటరీ టికెట్లు తీసి పంపించినాడు. శనివారం రోజు మటన్ ఎట్లా తింటాడు? కరెక్ట్ కదా. చాలా మంది చెప్తారు ఈ రోజు రేపు ఒక్క 2 రోజులు ఆగితే కార్తీక మాసం అయిపోతే అప్పుడు మనం మళ్ళీ ఆ పార్టీ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు నేను పార్టీ ఇచ్చానా? ఈసారి నువ్వు ఇవ్వాలా? ఈసారి పెండింగ్ ఉంది ఇస్తాను. మనది 1 మిలియన్ అయిపోతుందిరా ఒక 1 వీక్లో. కరెంట్ వస్తలేదు. మన వంటలు అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. వంటలు చేస్తుంటే మా అందరికీ అనిపించింది ఏంటంటే కార్తీక మాసంలో వనభోజనాలకు వెళ్ళలేదు కదా, సో అన్నీ వండుకొని ప్యాక్ చేసుకొని బిహెచ్ఎల్లో చాలా ప్లేస్ ఉంటుంది కదా అక్కడ తినాలి అని ఐడియా వచ్చింది. యాక్చువల్లీ నిధి ఇచ్చింది థాట్, కానీ నిన్న నేను యశు అనుకున్నాం కదా. సో వీరబాబుకి ఫోన్ చేస్తే వాడు నేను ప్లేస్ చూస్తా అక్క అని అన్నాడు. వెళ్ళాడు వాడు ప్లేస్ చూడటానికి. సాంబార్ అయింది, ఇందులో పోసేస్తుంది. మూత పెట్టే ఆ ఫ్లేవర్ పోతుంది. అన్నీ అయిపోయినాయి. పులిహోరకు ఒక్కదానికి తాలింపు చేయాలి. ఈ ఆయిల్ ఇక్కడ పోసేసుకుంటే పెద్ద దాంట్లో చేసేయచ్చు. పులిహోరకు ఎప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. పులిహోర కలుపుతున్నాం. అన్నం చల్లగా అవ్వాలి కదా. పులిహోర కలపడంలో నేను తోపు. అది మా అందరికీ తెలుసు. 2 అవునా? వాళ్ళు మాటలతో కలుపుతారు, మా పప్పు రైస్తో కలుపుతారు. ఎవరు ఏం తెచ్చుకోవాలి? జ్యోతి చాలా లేటుగా వచ్చింది ఈరోజు, చాలా లేటుగా దిగింది కిందకి. ఉల్లిపాయలు లేవా? మరి ఆ మాత్రం దానికి ఎల్లిపాయలు కూడా వేయకపోతే మమ్మీ తింటున్నాయి కదా. అక్క ఎల్లిపాయ లేకపోతే టేస్ట్ ఉండదు. ఇది ఎంత పని అయిపోయింది. మమ్మీ ఈరోజు వెల్లుల్లి ఉల్లిపాయ తినా నేను. కావాలంటే ఒక 2 టమాటాలతోటి మమ్మీకి టమాటో ఏమంటే చేస్తాను. వద్దులే, మమ్మీకి నేను పులిహోర కొబ్బరి పాల అన్నం చేస్తాను. ఇగో తాలింపు చేసి పెట్టిన మమ్మీ కోసం. పెరుగన్నం కలిపి పెట్టా, బాగుంటుంది, మమ్మీకి నచ్చుతుంది. మనం కూడా కొంచెం కొంచెం తిన్నాం. వీరబాబు చూడండి ఎంత కష్టపడుతున్నాడు. యాక్చువల్లీ చింతపండుదే చేద్దాం అనుకున్నా, అట్లా ఇది నువ్వు ఇట్లా ఒత్తి ఇది ఎగిరి పడగల. ఇది తీసిన తర్వాత మళ్ళీ దీన్ని పిండుతున్నావా? నీకు దానికి పని చెప్తే పాపం వీరబాబుకి చెప్పింది. ఎవరి ముచ్చట్లు వాళ్ళకి నడుస్తున్నాయి. కాలీఫ్లవర్ ఫ్రై చేస్తుంటే మా చిన్న చెల్లికి నేను హెల్ప్ చేస్తాను. కలపడానికి రావట్లేదు, కష్టపడుతుంది అని హెల్ప్ చేస్తాను అనమాట. డిఫరెంట్ ఫ్రై అట, చూద్దాం ఎట్లుంటుందో. రైస్ అయితే చల్లగా అయింది. చిన్నప్పుడు ఫంక్షన్స్ జరుగుతాయి కదా పప్పు, ఇంతమందికి 1000 మందికి చేస్తారు కదా. పెద్ద పెద్ద దుప్పటి కింద ఇంత రైస్ కింద వేసి మొత్తం కలుపుతారు తెలుసా. నువ్వు కలుపుకుంటే అదే గుర్తొస్తుంది. ఇదంతా పులిహోర దొంగలు కలపడం ఆలస్యం. ఇదిగో పులిహోర. అమ్మ ఈ పులిహోర పెట్టడానికి గిన్నెయవా అమ్మ? వాళ్ళు ఏం తప్పుగా అనలేదే. ఎప్పుడు జీడిపప్పు యశ్వే తినాలా, మేము కూడా తింటాం అంటున్నారు అంతే. తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కన్ను న్యాయం చెప్పాలి నువ్వు. న్యాయం నీ సైడే అంట.
నా పాటి నేను షూట్ చేసుకుంటున్నా ఇంట్లో పెట్టైనా లేకపోతే ఇది వచ్చి ఎప్పుడు యశ్వేనా జీడిపప్పు మనం కూడా తిందాం రా అని చెప్పి అలా తప్పేముంది కాను 2 రకాలుగా తీసుకోవచ్చు. తొందరగా అయిపోద్దని కంగారు వాళ్ళు అడిగారు అంతే. అత్తమ్మ డబ్బా ఖాళీ అయినా ఏమంటుందో నేను అంటుంటే మళ్ళీ మీరు ఇద్దరు జీడిపప్పులు చూసుకుంటూ జీడిపప్పులు అన్నీ లేపేస్తే కష్టం. యశ్కి అసలు జీడిపప్పుల ఫ్యాక్టరీ లేకపోతే జీడిపప్పుల తోట ఉన్న వాళ్ళకి ఇచ్చి చేస్తే అయిపోయేది. ఏముంది చైతన్య బాబు చెప్తే నిమిషాలు తెచ్చిస్తారు జీడిపప్పు. ఫ్యాక్టరీ ఉన్నోడికి ఇస్తే ఇచ్చిన కొద్ది పోసుకోవచ్చు నోట్లే. కాదు చైతన్య బాబు ఏమని చెప్పారు చెప్పగానే తెచ్చిస్తాడు. చెప్తాం చైతన్యకు ఫ్యాక్టరీ పెట్టు జీడిపప్పులు లేదు. సూపర్వైజింగ్ నేను చేస్తా. వద్దులే నువ్వేం కామంటేనే బాగా 4 దానికి 2 వాడికి. మొన్న మేము వైజాగ్ వెళ్ళినాము. ఒక ఆవిడ మమ్మల్ని బ్రేక్ఫాస్ట్ పిలిచింది. అసలు మేము రాము అంటే కూడా ప్లీజ్ రండి అంటే పైకి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత నన్ను అడిగింది ఏం బ్రేక్ఫాస్ట్ తింటారంటే నాకు ఒక టీ బిస్కెట్ అన్న ఏమన్నా ఇవ్వండి అని చెప్పిన. యశ్ని అడిగింది దిబ్బరొట్టు వేసి నా యశు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం దిబ్బరొట్టు వేసిస్తా అంటే యశు అని నాకు దిబ్బరొట్టు అంటే చాలా ఇష్టం వేయండి అంటే ఆమె కిచెన్లోకి వెళ్ళి దిబ్బరొట్టు వేస్తూ బయటకు వచ్చి యశు దిబ్బరొట్టులో జీడిపప్పు వేయనా అది యశు దిబ్బరొట్టులో జీడిపప్పులు వేసుకుంటారా నాకు వద్దు అని చెప్పింది. కాదు యశు నీకు ఇష్టం కదా అంటుందా. నవ్వు వచ్చింది తెలుసా నా ఫుల్. మనకి ఇష్టం అంటే దేంట్లోనే వేసుకోవచ్చు జీడిపప్పు మామూలు. నాకు అర్థమైంది యశు వచ్చాక. అంటే నీకు ఎప్పటి నుంచి ఇష్టం అనిపిస్తుంది అక్క మామూలు జీడిపప్పు అంటే? నాకు బాగా ఇష్టం ఎప్పుడు ఇచ్చేసింది చిన్నప్పటి నుంచా? ఇంతకి అదంతా నాకు తెలియదు. అర్థమైంది ఎంతమంది ఎక్కిస్తున్నారు. అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాదు. బయట కూడా అడుగుతున్నారు. ఒకసారి ఒక క్యామ్ అడగలే ఆ జీడిపప్పు పిల్లకి జీడిపప్పు పంపిస్తా ఉంటా కేజీ అని చెప్పేసి అడ్రస్ సింపుల్ అడగలేదు. అందరూ ఊరికే సరదాగా నేను నేర్పిస్తున్నారు కానీ ఏ వయసు నుంచి తెలుస్తుంది మీకు జీడిపప్పు బాగా ఇష్టం? స్కూల్ డేస్ నుంచేనా చిన్నప్పటి నుంచేనా లేకపోతే చిన్నప్పుడే జీడిపప్పు పాలు తాగడం మొదలు ఇచ్చారు? కదక్క మామూలుగా అసలు ఎప్పటి నుంచి ఇష్టం అని ఈ రాఖీ వదిలేస్తే నెక్స్ట్ రాఖీకి యశుకి నువ్వేమిద్దాం అనుకుంటున్నావు? అది చెప్పలేము. జీడిపప్పు డబ్బా జీడిపప్పు ఫస్ట్ నో జీడిపప్పు ఫస్ట్ స్పెషల్గా తయారు చేసి ఇస్తా. కాదు ఈసారి మనము ఎవరైనా డ్రెస్ డిజైన్ అమ్మా ఈసారి డ్రెస్ డిజైన్ చేసినప్పుడు దాన్ని అన్ని జీడిపప్పులు ఇచ్చేలాగా చేద్దాం. అసలు చేయించుకోవచ్చు అక్కడ డ్రెస్సులు మనకు చేయిస్తారు వాళ్ళు. చేయించుకో. ఇదిగో మా అత్తమ్మ గిన్నెలు సర్దుతుంది వెనకాల సౌండ్ వస్తున్నాయి. శరంబోల ఉప్పు ఎక్కువైంది అని అనిపించింది. అది చూసింది కరెక్ట్ ఉందంట. చిన్న ఇది దాటం కదా ఇది అన్యాయం కదా. ఏం చెప్పావు నాకు ఇందాక? ఎవరికి పెట్టినా పెట్టకపోయినా నీకు పెడతానే టేస్ట్ కన్నావా లేదా? లేదు నేను ఏమన్నా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ రెసిపీ నీకు నచ్చుతుంది అని చెప్పా. అవునా? నేను అలా చెప్పా. నువ్వు అది యశుకి చెప్తే నిజం చెప్తుంది కానీ అది అందులో నువ్వు ఇంకొక 1/2 కిలో ఉప్పు వేసినా జేసీకి తీసుకుపోయిస్తే బాగుంది చెల్లెమ్మ చెప్తే ఓ రవ్వ ఉప్పు ఎక్కువైంది అంతేగాని బాగుంది చెల్లెమ్మ అంటారు. ఇంట్లో వాటిని కడిగితే కేజీన్నర అవుతుంది. వాటిని అడగనా కిలో కడగనా? కిలో కడగమ్మ కేజీన్నర వద్దు కిలో కడగంతే. దీనికి నీమ్స్ మామూలుగా ఉండద్దు. అసలు నువ్వు ఈరోజు అన్నం తినవు ఇది ఈ టేస్ట్లతోనే నీకు అయిపోతుంది. నర్సమ్మ మూత కావాలి నర్సమ్మ. ఏ దాన్ని రెచ్చగొట్టకు మళ్ళీ ఎడిటింగ్లు అన్ని లేపేస్తుంది. ఏంటి అమ్మ వచ్చింది. ఎవరు? బాబు ఓ హాయ్ 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 హలో. ఆంటీ ఇంటికి వచ్చినామని అంటండి ఇల్లు అంతా యాడ్ చేస్తారే. ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చారు అదే చెప్పింది నేను కూర్చొని. వంకాయ ఆలుగడ్డ పులిహోర కీరీ వేసిన అండ్ ఇంకొకటి కాలీఫ్లవర్ బగారన్నం సరిపోతాయి. ఇంక పచ్చడి ఒకటి టమాటాలు జస్ట్ ఉడకబెట్టి తాలింపు వేసాను. సో వీళ్ళందరూ వచ్చారు. భోజనాలు
అన్నీ రెడీ అయిపోయాయి. నాకు తెలియదు పెద్దమ్మ వస్తుంది, చెల్లి వాళ్ళందరూ వస్తున్నారని. ఇది ఈ వీడియోలో అవ్వదు, రేపు కంటిన్యూగా పెట్టుకోవాల్సిందే. టు బి కంటిన్యూడ్ అని చిన్న వర్డ్ వచ్చిందా, రేపు ఆ వీడియోలో చూసేయండి. బాయ్ బాయ్. బాయ్.